నవరంగ్ గారు, సాయి కృష్ణ మేనమామ. నవరంగ్ గారు, ఈ 40 రోజుల పాటు ఈ ఇష్యూ గురించి మాట్లాడి ఏం అడగాలో కూడా అర్థం కాక ఏం కోరుకుంటున్నారు సార్? ఏం కోరుకుంటున్నారు మీ కుటుంబ సభ్యులందరూ సాయి కృష్ణ కుటుంబం నుంచి? మా కుటుంబ సభ్యులందరూ కోరుకునేది ఒకటే సార్. మాకు వైసీపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అందరూ సపోర్ట్ గా నిలబడండి. అందరూ సపోర్ట్ గా నిలబడండి. ఈ రాష్ట్రంలో ఈ తల్లికి జరిగిన అన్యాయం ఇంకొకసారి ఏ తల్లికి ఇలాంటి అన్యాయం జరగకూడదని అందరూ ఖండించండి. మీరేమో మీరు ఈ ఉదయం మాట్లాడింది కూడా నేను చూశాను. చాలా చక్కగా మాట్లాడారు, చాలా అద్భుతమైన పాయింట్స్ తీసుకొచ్చారు. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా ఈ విషయంలో. కానీ ఇక్కడ మీరు ఇప్పుడు కూడా మీరు అన్నది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు రావాలన్నారు. నిజం సార్, రావాలి, అందరూ ఏకతాటిపై నిలబడాలి. కానీ వైఎస్ఆర్సీపీ అడుగు పెడితే రాజకీయం చేస్తోంది వైఎస్ఆర్సీపీ అని ఈరోజు పేపర్లో కూడా రాస్తున్నారు కదా సార్. ఎవరు రావాలి ముందుకు? ఇప్పుడు ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ప్రతి పార్టీకి ప్రశ్నించే హక్కు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇది ఒక తల్లికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, రాబోయే తరాల్లో ఇంకొక తల్లికి అన్యాయం జరగకుండా ఖండించాల్సిన విషయం ఇది. నేను ఆ విషయం కూడా ఖండించాను సార్. పొద్దున మేము జనసేన అయినా మా కోసం అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. వాళ్ళు మా బ్రదర్స్, మాకు ఎలాగా అలాగా. మాకు ఈ పార్టీ ఒక్కటే అని కాదు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయంలో స్పందించారు. మాకు 100% అంబటి రాంబాబు గారు కానీ, మన దేవినేని అవినేష్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, అలాగే రాధారంగ మంత్రి చెన్నుపాటి శ్రీలు గారు కానీ, నరవశెట్టి నరసింహారావు గారు కానీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లకొండ శివాజీ గారు కానీ, జనసేనలో కొంతమంది తప్ప వాళ్ళు కూడా మాకు అందరూ సపోర్ట్ గా నిలబడ్డారు సార్. మాకు జరిగింది అన్యాయం, ఏ తల్లికి కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదు, ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదనే మా కోరిక సార్. రైట్. మీరు ఒక మామయ్యగా ఎంత చక్కగా పోరాటం చేస్తున్నారంటే ఇది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది సార్. కానీ నేను ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నా. ఎందుకంటే 2 రోజుల నుంచి టీడీపీ సోషల్ మీడియాలో సాయి కృష్ణ గురించి చాలా దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. అతను ఒక రౌడీ షీటర్ అని, హత్య కేసుల్లో ఉన్నాడని, గంజాయి కేసుల్లో ఉన్నాడని విపరీతంగా మీరు చూశారో లేదో తెలియదు. చూశారు. ఏంటి అసలు? క్వశ్చన్ చెప్తాను సార్. యా ప్లీజ్. అతనికి ఉంది 3 కేసులు సార్. 2 NBWలు ఉన్నాయి, ఒక కేసు ఏంటో ఉంది సార్. ఆ 2 NBW మీద తీసుకొచ్చారు సార్, వేరే ఏం కాదు. అయితే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఏదో ఇదైందని చెప్పి అది నిర్ణయిస్తుంది సార్. ఇప్పుడు జరిగింది ఏంటంటే సార్, అతను చేసిన తప్పులు ఉన్నాయనుకోండి సార్. మరి ఇప్పుడు కృష్ణ పిఎస్ చేసింది ఏంటి సార్? కరెక్టా? ఓకే. వాళ్ళు చేసింది న్యాయమా? కరెక్ట్ కాదు. వాళ్ళు చేసింది ధర్మమా? ఒక వ్యక్తి నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడు, తీసుకొచ్చి కొట్టి చంపేసి బూడిది చేసే హక్కు ఎవరిచ్చారు సార్? అదే వ్యక్తి ఇప్పుడు చేసింది. మేము అది కొట్టించాం. కానీ ఈ రోజు ఈ తల్లికి మేము ఉన్నాం కాబట్టి ఇంతమంది బయటకు వచ్చి పోరాటం చేసి మా రాంబాబా లేకపోతే ఇంకొకళ్ళు మా మనుషులందరూ రాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే గనక ఒక రిక్షా తొక్కుకునేవాడో, ఒక ఆటో తోలుకునేవాడో, రోజువారీ కూలి పని చేసుకునేవాడు అన్యాయం జరిగింది. దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు సార్? మా ఆవేదన అది సార్. ఇంత కిరాతకంగా హతమార్చడం, అసలు లాకప్ డెత్ అనేదే లేదు, అసలు అలాంటి ఘటన జరగకూడదు, కానీ జరిగింది. ఆ తరువాత బూడిద చేసేసారని అంటున్నారు. ఇంత కిరాతకంగా చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కేవలం సిఐ స్థాయిలో ఇది జరిగే అవకాశం ఉందా? 100% ఉంది సార్. 100% ఉంది. ఈ సిఐ గారి మీద మాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది సార్. ఎందుకు అంత కక్ష ఏముంది? సాయి కృష్ణ మీద అతనికి వ్యక్తిగతంగా ఏమన్నా కక్ష ఉందా? సాయి కృష్ణ మీకు కనపడేది ఈ రోజున ఒక సాయి కృష్ణ కనపడతారు కష్టాలు. ఇలాంటి సాయి కృష్ణ ఎంతో మందిని కొట్టారు సార్. ఇలాంటి సాయి కృష్ణ మీరు కృష్ణానికి వచ్చి కరకట్టంపట ఎంక్వైరీ చేస్తే ఈ కానిస్టేబుల్ బాబురావు గాని, అశోక్ గాని వీళ్ళందరూ ఎంతో మందిని చిత్రహింసలు గురి చేశారు. ఇది వెలుగులోకి రాని విషయం. సాయి కృష్ణ ఒక్కటే వెలుగులోకి వచ్చింది, రావాల్సినవి గోల్డెన్ ఉన్నాయి. ఓకే, అది సార్. అంత సాయి కృష్ణ మీద ఆయనకి వ్యక్తిగతంగా ఏం కక్ష ఉంటుంది? ఏమి ఉంటుంది
సార్ వ్యక్తిగతంగా ఏముంటుంది ఎవరికైనా కానీ తీసుకొచ్చి పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడుతుంటే ఎదురు తిరిగింది సార్. ఉమ్, ఎంతసేపు కొడతారు సార్? గోళ్ళు పీకేయటం ఏంటి, ఏళ్ళు లాగేయటం ఏంటి, మర్మాంగాల మీద తన్నటం ఏంటి, ఉమ్, అంతేయటం ఏంటి, బాత్రూమ్ లో వేయటం ఏంటి? ఇలాంటి సంఘటన సార్ ఈశ్వర్ గారు, సార్ మా కోరిక మా ఫ్యామిలీ తరపు నుంచి ఒకటే సార్. చెప్పండి. మేము ఫలానా రాజకీయ పార్టీకి సపోర్ట్ అనో లేకపోతే ఫలానా రాజకీయ నాయకులకు అండదండలు ఉన్నాయన్నో ఆలోచన ఎప్పుడూ లేదు సార్ మా ఫ్యామిలీలో. అవును సార్ మేము సాధారణ మధ్యతరగతి మనుషులం సార్. ఉమ్, మేము పొద్దున్నే పనికి వెళ్తే సాయంత్రానికి 1000-2000 సంపాదించుకొని మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం సార్. మాకు ఈ రాజకీయ పార్టీతో లేకపోతే ఇంకో పార్టీతో మేము ఎప్పుడు సంబంధాలు పెట్టుకోలేదు సార్. కాకపోతే మాకు అందరితో పరిచయం ఉన్నమాట వాస్తవం సార్. ఓకే. ఇప్పుడు నష్టపోయింది ఆ తల్లి కదా సార్ ఈశ్వర్ గారు. అవును. ఆ తల్లి ఏడుస్తుంటే మీ పోతారు అందరూ కూడా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్న వాళ్ళే కదా సార్. అవును. ఆ తల్లి ఏడుపుని ఎవరన్నా ఆపగలవా సార్? ఉమ్, సార్ మీ సాక్షి టీవీ తరఫున మేము కోరుకునేది ఒకటే సార్. చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా కానీ మీ సహాయ సహకారం ఆ ఫ్యామిలీకి ఉండాలి సార్.